పాతబస్తీలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఒక ఇంట్లో మకాం వేసి దర్జాగా పేకాట ఆడుతుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నెట్వర్క్ దేశం దాటి విస్తరించినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పాతబస్తీలో గుట్టుగా సాగుతోన్న పేకాట రాయిలో ఆట కట్టించారు పోలీసులు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న పేకాట స్థావరంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ స్థానిక కాలాపత్తర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. జూదమాడుతున్న 22 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 8 సెల్ ఫోన్లు, ఒక బైక్, క్యాష్ కౌంటింగ్ మిషన్ తో పాటు 46,55,800 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. కాలాపత్తర్ కు చెందిన షేక్ మహమ్మద్ ఖదీర్ జల్సాలకు అలవాటు పడి ఇంటర్మీడియట్ లోనే చదువు ఆపేశాడు. జంట కమిషన్ రేట్ల పరిధిలో జూదమాడిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. డబ్బులు లెక్కించడానికి ఏకంగా కౌంటింగ్ మిషన్ ని కొనుగోలు చేశాడు. ఖదీర్ నెట్వర్క్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా గోవా, నేపాల్, శ్రీలంక దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గేమింగ్ హౌస్ లు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాలాపత్తర్ లో అతని సోదరుని నివాసాన్ని గేమింగ్ హౌస్ గా మార్చేశాడు. అమాయకుల్ని జూదం వైపు ఆకర్షించడానికి మనుషుల్ని నియమించుకున్నాడు. మహమ్మద్ నయీం, మహమ్మద్ మజీద్, షేక్ పాషా, ఖదీర్ కోసం పనిచేస్తూ అమాయకుల్ని మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి నిందితుల్ని పట్టుకున్నారు. జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును కాలాపత్తర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.